నమస్తే బైకర్స్. నాకు 3-4 డేస్ నుంచి నాకు డిఎమ్స్ వస్తున్నాయి అనమాట. ఈ పోక్సో కేసు మీద కానీ బండి భగీరథ్ అంటే సన్ ఆఫ్ బండి సంజయ్ వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి నాకు డిఎమ్స్ వస్తున్నాయి. సో దాని మీద నా ఒపీనియన్, నా రియాక్షన్ ఈ వీడియో అనమాట. నాకు యాక్చువల్గా చెప్పాలంటే అంటే మిర్జాపూర్లో కాలిన్ భయ్య ఇంకా మున్నా భయ్ ఉంటారు కదా, సేమ్ నాకు అదే క్యారెక్టర్స్ తెలంగాణలో బండి సంజయ్ వాళ్ళ కొడుకు భగీరథ్ లాగా అనిపించారు. ఏంటంటే వాళ్ళ డాడీ ఏమో కాలిన్ భయ్య, ఈయననేమో మిర్జాపూర్ మున్నాభాయ్. ఈ మున్నాభాయ్ ఏం చేస్తాడంటే పోయి కాలేజీలలో కొట్లాటలు చేస్తాడు. మున్నాభాయ్ మీద ఆల్రెడీ 2-3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మున్నాభాయ్ ఏం చేస్తాడంటే మైనర్ పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తాడు. ఎందుకంటే కాలిన్ భయ్య ఉన్నాడు, ఆయన సపోర్టు. సో ఇది ఒక సన్ అండ్ ఫాదర్ది ఒక అండర్స్టాండింగ్ లెక్క నడుస్తుంది అనేది నాకు అనిపించింది ఈ వర్షన్ మొత్తం విన్న తర్వాత. ఎందుకంటే ఫస్ట్ ఆయన మీద 2 కేసులు అయినప్పుడే, అరే ఈ తప్పురా బేటా, నేను ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఉన్నా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఇట్లాంటి పనులు చేసుడు తప్పు, ఏమన్నా ఉంటే నువ్వు అంత మంచి పబ్లిక్ అంత మంచి చేయాలనుకుంటే నువ్వు పోయి పోలీసులో కేసు పెట్టేది ఉండే, పోలీస్ స్టేషన్లోకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రప్పించేది ఉండే. ఒకవేళ అమ్మాయి కోసం అయితే ఏ అమ్మాయి కోసం అయితే నువ్వు న్యాయం చేద్దాం అనుకున్నావో ఆ అమ్మాయికి లీగల్గా నువ్వు న్యాయం చేసే ఉండే. అసలు నీ చేతికి నువ్వు ఎందుకు అట్లాంటిది చట్టాన్ని నీ చేతికి ఎందుకు తీసుకున్నారా బాబు అని చెప్పి అలా కొడుకుని అప్పుడే మున్నాభాయ్, కాలిన్ భయ్య మున్నాభాయ్ని బెదిరించుంటే మున్నాభాయ్ ఇడిదాకా వచ్చేటోడు కాదు. మున్నాభాయ్ ఏమనుకున్నా అంటే ఏం చేసినా కానీ మా డాడీ కాలిన్ భయ్య నన్ను చూసుకుంటాడని చెప్పేసి వదిలేసాడు. సో అదేమైంది, పెరిగి 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 ఈ పంచాయతీ దాకా వచ్చింది. అంటే పోలీసులు ఇంతవరకు కూడా 5 days అయిపోయింది, ఇంతవరకు కూడా వాళ్ళని పట్టుకోలేదు. పట్టుకుంటారు అలా తెలియదు. అసలు యాక్చువల్గా ఈరోజు 2 o'clock ఆయన వచ్చి హాజరవ్వాలి. అట్లా అంటే నేను 15th అన్ని సాక్ష్యాలు పట్టుకొని నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పి బండి సంజయ్ ఒక మెయిల్, బండి భగీరథ్ ఒక మెయిల్ పంపించడం జరిగింది. ఏది పెట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి ఇంత ధర్నా జరిగిన తర్వాత. సో ఫర్దర్గా అప్డేట్స్ మీకు ఇస్తుంటా నేను. దీని గురించి ఇంకా డెప్త్గా ఖచ్చితంగా ఇంకో 3-4 వీడియోస్లో కూడా మాట్లాడతా.